గౌరవనీయులు రామ్ ప్రకాష్ గారు మరియు వెంకరెడ్డి గారు, దేశపాండే గారు, మరి బస్తీ వికాస్ సమితి పెద్దలు, మరి ఇంకా మ్యాచ్ ముందున్న అన్నలు, పేరు పేరున అందరికీ నా యొక్క సభకు నమస్కారం. బస్తీ వికాస్ ఆధ్వర్యంలో సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క సభ నేను కొద్దిగా మాట్లాడాలని ముందుకు వచ్చాను. నేను ఎంతో కాలం నుండి మరి చెట్లను నరికివేయడం, చెట్లను కుడిపేసి ఇల్లు కట్టడం, పాత భవనాలను కూడా కుడిపేసి ఇల్లు కట్టడం జరుగుతుంది. నాకు అందరూ తెలుస్తుంది. అట్లే కాకుండా మరి పాలలో ఉన్న కల్తీ చేయడం, మరి కారం పొడిలో కల్తీ చేయడము, మనం నిత్యావసరం వంట నూనెలో వాడుతున్న నూనెలో కూడా కల్తీ చేయడం, ఇదంతా చూస్తున్నాం. మరి ఈ కల్తీలు, ఈ దోపిడీలు, మరి ఈ ఆడవాళ్ళ మీద అరాచకాలు, వీటన్నిటిని కూడా బస్తీ కాసి నేను మనం అంతా కలిసి ముందుకు వెళ్దామని మీతో కూడా నేను నడుము కట్టి ముందుకు వస్తానని మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ పాత భావనలు, పాత చెల్లు ఏవైతే ఉన్నాయో దిగుడు భావనలు, అవన్నీ బాగు చేస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చి ఆలోచనలో ఉందని మరి వినడం జరిగింది. అంతేకాకుండా మరి ఏదైతే తెలంగాణ ఉద్యమానికి మరి సాగరహారం ఉద్యమం, తెలంగాణ ఉద్యమం మన జీవితంలో మరవలేనిది. అది ఒక ధర్మ పోరాటం, అది ఒక ధర్మ యుద్ధం లాంటిది. అది కనివిని ఎరగండి, అది జీవితంలో మరవలేనిది కనుక అది మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి, మరి ఇందాక వాళ్ళకి ఆహ్వానించిన వారికి, మరి ఇంతకుముందు యుద్ధం ఇంతకుముందు ఎడ్యుకేషన్లో చనిపోయిన వారికి ఎంతో రుణపడి ఉన్నాను అని మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఉద్యమంలో చనిపోయిన వీరులందరికీ కూడా ఒక స్తూపం కట్టించాలని ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కానీ, లేకుంటే ఆల్బా హోటల్ ముందు ఒక గార్డెన్ లాగా ఉంది, దాంట్లో స్తూపం కట్టించాలని కూడా మేము ఇంతకుముందు ఏరియా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పద్మనాభ కూడా ఒక వినతి పత్రం మేము అందించడం జరిగింది. అంతేకాకుండా మరి ఇప్పుడే బ్రదర్ చెప్పినట్టుగా ఏదైతే చెట్లు నాటే కార్యక్రమం ఈ బస్తీ వికాస్ ఆధ్వర్యంలో ఒక టీషర్ట్ ధరించి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొంటే మనమందరం కలిసి చెట్టు నాటే కార్యక్రమంలో పాల్గొని అన్ని చెట్లు నాటినట్టయితే కొద్దిగా మనకు ప్రజలకు సాయం చేసిన వాళ్ళు, మన రాష్ట్రానికి సాయం చేసిన వాళ్ళని అవుతామని విన్నవిస్తున్నాను. అంతేకాకుండా ఇంకా పల్లెటూళ్ళలో అన్ని జిల్లాల్లో వర్షాలు పడక, వాగులు ఎండిపోయి, బావిలు ఎండిపోయి, చెర్లు ఎండిపోయి, వ్యవసాయం పండక, ఇంకా అయితే మన అన్న లాంటి వాళ్ళు, మన నాయన లాంటి వాళ్ళు ఎంతో మంది భూములు అమ్ముకొని అప్పులు చేసి విద్యార్థులను పెద్ద పెద్ద విద్యార్థులుగా తీర్చిదిద్దారు. బీటెక్, ఎంటెక్, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఎంతోమందిని తయారు చేసిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు దక్కకుండా జరిగిపోయింది. గత ప్రభుత్వం మరి ఎందుకు మరి అట్లా చేసిందో కొద్దిగా ఆలోచన అవసరం ఉంది. మరి అంతేకాకుండా నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. ఉద్యోగాలు దొరకక ఇక్కడ ఉన్న ప్రభుత్వ సెక్టార్స్లలో మరి ఉద్యోగాలు ఇవ్వకుండా మానేయడం, వాటిని కాంట్రాక్ట్ రూపకంగా చేయించడం, మరి ఉన్నవారిని కూడా వాళ్ళని వాళ్ళ చేత ఎంతోమంది కూడా మరి రిటైర్డ్ కావడం చూస్తూ ఉన్నాం. అయితే మరి వెంటనే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే మరి బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేసి మరి ఎస్సీ ఎస్టీ కోటాలు కూడా వాళ్ళకు ఫిలప్ చేయవలసిందిగా కోరుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న యాజ్ పర్ యాక్ట్, ఎస్సీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది కూడా మనం చేస్తున్నాను. బ్యాక్లాగ్ పోస్టులు ఒకవేళ ఇవ్వనట్లయితే మరి ఇంకా ఎంతో మరి మరో చైతన్యం, మరో ఉద్యోగం జరగబోయే సమయం కూడా ఎదురు చూస్తూనే ఉందని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.